ఇక ఓట్ల చోరీపై లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ తీగలాగుతుంటే ప్రధాని మోదీ డొంక కదులుతుందని వైఎస్ షర్మిల మరోసారి అన్నారు. కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకే ఈ పథకం ప్రకారమే దేశంలో ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు. వాస్తవాలను ఆధారాలతో సహా రాహుల్ గాంధీ దేశం ముందుంచారన్నారు. హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగను సీఈసీ ఎలా కాపాడుతున్నారో రాహుల్ గాంధీ కళ్లకు కట్టినట్లుగా వివరించారని షర్మిల వెల్లడించారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లు అయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర పోల్ అయితే కాంగ్రెస్ పార్టీకి పోల్ అయ్యింది కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18,000 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని జిక్కించుకుంది. ఓటు పర్సంటేజ్ చూస్తే బీజేపీకి 39, ఏది ఈ 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39.9. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది, ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది 39.1 ఏమో, కూటమి అంతా కలుపుకుంటే 39.3% వచ్చినట్టుంది. అంటే కేవలం 0.7%తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అంటే ఈ 25 లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయినుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ను స్వీప్ చేసేది, సర్కార్ను ఫామ్ చేసేది. కేవలం 25 లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి.